ఇక ఇది తెలంగాణ పేపర్కి వద్దాం. ఖచ్చితంగా ఇది తెలంగాణ పేపర్ చదవండి, రోజు ఆన్లైన్ చదవండి. ఇది కేవలం తెలంగాణ ప్రాంతం కోసం పెట్టిన పేపర్. ఇది తెలంగాణకు జరిగే అన్యాయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టే పేపర్. ఇది భజన చేసే పేపర్ కాదు, తప్పకుండా చదవండి. రైతు బంధుకు పెన్షన్లు లేవు, కొడంగల్కు 500 కోట్లు. ఎట్లా వచ్చినాయి మరి గుంపు మేస్త్రి గారు కొడంగల్కు 500 కోట్లు? రాత్రి అంతా కష్టం చేస్తే వచ్చినాయా? బండగొట్టేదానికి పోయినావా? దుక్కి దున్నేదానికి పోయినావా? ఏం చేసినాయి? ఎట్లా వచ్చినాయి? నీకెట్లా వచ్చినాయి? ఓన్లీ నియోజకవర్గానికి 500 కోట్లు ఎట్లా వస్తాయి? మిగతా నియోజకవర్గాలకి ఎందుకు రా? అప్పుడు అంటారుగా, గజ్వేల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో మామ, అల్లుడు, కొడుకు ముగ్గురే వంశక తిన్నారు మొత్తం అంటాను. ఇప్పుడు కూడా మీ ముగ్గురు ఉన్నారు దొంగలు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇగో ఈ రెడ్డి, గుంపు మేస్త్రి గారు. ఈ ముగ్గురు కనసాలనే ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా అందని రైతు బంధు డబ్బులు 3 ఎకరాల లోపు వారికి ఇచ్చిన సర్కార్, 4 ఎకరాల వరకు వేశామని ప్రచారం. ఖజానాలో పైసలు లేవని గతంలో అన్న మంత్రులు. కొడంగల్ మదిరకు మాత్రం 1000 కోట్ల నిధులు, 770 కోట్లతో అందరికి రైతు బంధు అందే ఛాన్స్. అది ఆపేసి కొడంగల్కు 5,000 కోట్లు. 5,000 కోట్లు. ఒక కొడంగల్కి 5,000 కోట్లు. 5,000 కోట్లు. డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి 334 కోట్లు. చూడు, ఏ కోశాన కాదు ఇది. చూడు, బట్టి విక్రమార్క గారికేమో 334 కోట్లే. ఈ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి మాత్రం 5,000 కోట్లు. ఎందుకంటే జనం మీద జల్లి ఎంపీ సీట్లు గెలవాలి. మళ్ళీ అక్కడ ఉన్నాయి. ఇంకా సిగ్గుపోతే కదా, అక్కడ ఒక్కటి ఓడిపోయినా గుంపు మేస్త్రి గారి పని అయిపోయింది అనుకుంటారు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల ప్రభుత్వం వచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు ఎత్తే మరి ఎందుకు ఓడిపోయింది? ఇక్కడ కామారెడ్డిలు ఎందుకు ఓడిపోయింది? రేవంత్ రెడ్డిని చూసి ఎవ్వడేలే ఓట్లు. కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసిండ్లు, ఎల్లెలకలా పడ్డారు 80 రోజులల్లా ప్రజలు. అది మీ సావుకే తెచ్చుకున్నారు ప్రజలు. మనది సోమవారం, మందిది మంగళవారం. రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు చూస్తే ఇలాగే ఉంది. రాష్ట్రం కడుపు నిండిన మంచిదే గాని మొదట తన కొడంగల్ కడుపు నిండాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు కనిపిస్తుంది. నిధుల కొరతతో రైతు బంధుకు 3 ఎకరాల దగ్గరే సర్కార్ రామ్ చెప్పింది. కానీ కొన్ని నియోజకవర్గాలకే నిధులు మళ్లించుకుంటున్నారని గత పాలకులను తిట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా నిధులన్నీ తమ నియోజకవర్గానికే మళ్లించుకుంటున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్కు 5,000 కోట్ల నిధుల వరద పారించారు. వాటికి బుధవారం శంకుస్థాపనలు చేశారు. కానీ రైతు బంధు అడిగితే మాత్రం చెప్పులతో కొడతామని సన్నాసులని సర్కార్లో ఉన్నవారు విరుచుకపడుతున్నారు. ఇంకా ఎట్లా మాట్లాడుతున్నారు? అసలు ముఖ్యమంత్రి తరీకలనే మాట్లాడతలేడు, ముఖ్యమంత్రి లెక్కనే మాట్లాడతలేడు. అసలు ఎవర్రా సన్నాసులారో రైతు బంధు అడిగేది అంటాను. ఈయన జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు, ఈయన భూములు అమ్మి ఇచ్చినట్టు చెప్తాను. ఇది గుంపు మేస్త్రి గారు మొత్తం తెలంగాణ అన్ని నియోజకవర్గాలకి ఇవ్వాల్సిన డబ్బులను సొంత నియోజకవర్గానికి ఖర్చు పెట్టుకుంటాను. ఇక ఇది మీరు బాగా గుర్తుంచుకోరు. ఓన్లీ ఆయన నియోజకవర్గానికి, కొడంగల్ నియోజకవర్గానికి. మిగతా చోట్లలో ఒడగొట్టుర్రి, సెట్ అవుతాడు. లేకపోతే ఇట్లనే చేస్తాడు. ఇక ఈ పనే ముందర వేసుకుంటాడు. ఇక నన్ను అడిగేటోడు ఎవర్రా అనే కాడికి వస్తాడు.